తెలంగాణకు సాగునీటి విషయంలో జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు. కాగితాల మీద ప్రాజెక్టులు, కరువులతో అల్లాడే ప్రజలు అనే దుస్థితి ఆవరించింది. సమైక్య రాష్ట్రంలోనే పాలకులు జారీ చేసిన అనేక అధికారిక ఉత్తర్వులలోనే తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా, గోదావరి జిల్లాల్లో 1350 టీఎంసీల నీటి వాటా ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఈ నీటిని వాడుకోవడానికి అనువుగా ప్రాజెక్టుల నిర్మాణం మాత్రం జరపలేదు. నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న వాటాను సమర్థంగా వినియోగించుకొని 1,25,00,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. గతంలో ప్రాజెక్టుల నిర్మాణానికి అనేక దశాబ్దాల కాలం పట్టేది. కానీ తెలంగాణ ప్రభుత్వం 4 ఏళ్లలోనే 90% నిర్మాణ పనులు పూర్తి చేసింది. తలపెట్టిన అన్ని ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ, పరిపాలన అనుమతులను వివిధ కేంద్ర ప్రాధికార సంస్థల నుంచి పొందింది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా చాలా వరకు అనుమతులు లభించాయి. మిగిలిపోయిన కొన్ని అనుమతులు సాధించడానికి కృషి జరుగుతున్నది. తెలంగాణ వరదాయిని, కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును స్వయంగా పర్యవేక్షించిన కేంద్ర జల సంఘం, కేంద్ర ఆర్థిక సంఘం ప్రభుత్వ కృషిని ఎంతగానో కొనియాడాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది వర్షాకాలంలోనే రైతులకు నీరు అందివ్వడానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ప్రారంభించిన అన్ని ప్రాజెక్టులను ఈ 5 ఏళ్ల కాలంలో పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తున్నది. మిషన్ కాకతీయ ద్వారా ఇప్పటి వరకు 4 దశల్లో 20,171 చెరువుల పునరుద్ధరణ పూర్తి అయింది. ఈ చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి తద్వారా భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. సాంప్రదాయ నీటి వనరులను పునరుద్ధరించే మిషన్ కాకతీయ పథకం దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. రాష్ట్రంలోని చెరువులన్నీ నింపడానికి వీలుగా గొలుసుకట్టు పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్రంలో 12,150 గొలుసుకట్టుల కింద 27,800 చెరువులు ఉన్నాయి. గొలుసుకట్టులోని మొదటి చెరువు నిండి పారే నీరు క్రమంగా చివరి చెరువు దాకా చేరే విధంగా కాలువలను బాగుపరిచేందుకు ప్రణాళికను సిద్ధం చేశాం. ఈ ఏడాది నుంచే కాలువల ద్వారా చెరువులు నింపే కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. వర్షం ద్వారా సహజంగా వచ్చి చేరే నీరు, ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోసే నీరు, ఇంకా పడవాటు నీళ్లు అన్ని చెరువులకు చేరేలా కాలువల పునరుద్ధరణ పనులు చేపట్టబోతున్నాం. 2019-20 బడ్జెట్లో నీటిపారుదల శాఖకు 22,500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం.